దేశీయ బ్యాంకుల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు పరారైపోతున్నారు కొంతమంది బడా వ్యాపారవేత్తలు. అయితే అలాంటి వారి ఆటలు కట్టించేందుకు మోడీ సర్కార్ నడుం బిగించింది. విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన విజయ్ మాల్యా త్వరలోనే భారత్ తిరిగి రానున్నాడు. మాల్యాను అప్పగించేందుకు యూకే ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన దస్త్రాలపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావేద్ సంతకం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి మాల్యాకు 2 వారాల గడువు ఉంది. మాల్యా న్యాయ పోరాటానికి దిగిన పక్షంలో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు మరో 7-8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఇక మాల్యా అప్పగింతపై కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి స్పందించారు. త్వరలోనే మాల్యాను భారత్కు రప్పిస్తామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లను స్వదేశానికి రప్పించడంలో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోందని అన్నారు. भारत सरकार की प्रधानमंत्री मोदी जी की ये बहुत बड़ी जीत है कि हमने वहां पर इशू को परस्यू किया लंदन में, और परस्यू करने के बाद में लंदन की होम सेक्रेटरी जो हैं उन्होंने क्लियर कट ये ऑर्डर किया वापस एक्स्ट्राडिशन के, वापस विजय माल्या को इंडिया भेजने के लिए। लेकिन जो भी उनको लीगल रेमेडी अवेलेबल है उसका तो हम नहीं कह सकते हैं, लेकिन हमारा मानना है कि वापस हम ला के रहेंगे और कानूनी कार्रवाई, सख्त कानूनी कार्रवाई ऐसे लोगों के खिलाफ की जाएगी जिससे पता लगे कि आर्थिक अपराध करने वालों के साथ में इस तरह का मोदी सरकार में इस तरह की सख्त कार्रवाई होती है। ఇదిలా ఉండగా ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించిన విజయ్ మాల్యా బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయలు నెగ్గొట్టారు. దీంతో అతన్ని ఆర్థిక మోసగాడిగా భారత్ పేర్కొంది. మరోవైపు తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని, విచారణపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దర్యాప్తు సంస్థల అభియోగ పత్రాల ఆధారంగా ఈడీ ఆయన్ను పరారీలో ఉన్న ఎగవేతదారుగా నిర్ధారించింది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.